గూఢాచారి అయిన మింకు కోతి. ఒక అడవిలో జంతువులన్నీ ఎంతో కలిసిమెలిసి ఉండేవి. ఆ అడవికి రాజైన సింహం ఎంతో దయగలది. ఆ అడవిలోని జంతువులన్నీ సింహం పాలనలో ఎంతో హాయిగా ఉండేవి. సింహరాజు చిన్న పెద్ద జంతువులలో తేడా చూసేది కాదు. అది అన్ని జంతువులను సమానంగా చూసేది. కాని కొద్ది రోజులుగా అడవిలో ఏదో విచిత్రమైన భయానకమైన వాతావరణం ఏర్పడింది. కొద్ది రోజులుగా అడవిలో జంతువులు రహస్యంగా మాయమవుతున్నాయి. అడవికి రాజైన సింహం ఈ విషయం గురించి ఆలోచించి చాలా కంగారు పడింది. ఇంతకీ ఈ అడవిలో జంతువులు ఎక్కడికి మాయం అవుతున్నాయన్న విషయం అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తెలుసుకోలేకపోయింది. ప్రతిరోజు ఏదో ఒక జంతువు మాయం అయ్యింది అంటూ సింహరాజుకి జంతువులన్నీ చెప్పేవి. ఈ విషయం గురించి మాట్లాడడం కోసం అడవిరాజు సింహం అడవిలో ఉన్న జంతువులన్నీ ఒక్కసారి రమ్మని పిలిచింది. గత కొన్ని రోజులుగా ఎంతో అందమైన మన అడవి నుండి మన స్నేహితులు చాలా మంది అనుమానాస్పదంగా మాయమవుతున్నారు. అది ఇప్పటికీ ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను, కానీ దీని వెనుక ఉన్న రహస్యమేమిటో తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఇప్పుడు మీలో ఎవరైనా తెలివైన వారుంటే ఇక ముందు నేను ఏం చేయాలో నాకు ఐడియా ఇవ్వాలని కోరుకుంటున్నాను. సింహరాజు మాట విని బ్లాంకీ ఇలా అంది. అడవిలో అందరూ చాలా ప్రయత్నించారు కనిపెట్టాలని, కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. ఇంకా మన అదృష్టాన్ని నమ్ముకొని కూర్చోవాలని నాకు అనిపిస్తోంది. నాకైతే ఈ పని దయ్యాలు భూతాలు చేసాయనిపిస్తోంది. నేను మీ అందరినీ ఇక్కడికి పిలిచింది సలహా అడగడానికి బ్లాంకీ, కానీ నువ్వేమో నీ నిర్ణయం చెప్తున్నావు. నువ్వు నీ పిచ్చి పిచ్చి ఆలోచనని నీ దగ్గరే పెట్టుకో. సింహరాజు మాట విని బ్లాంకీ తిరిగి తన స్థానానికి వెళ్ళిపోయింది. బ్లాంకీ మాట మింకు కోతికి అస్సలు నచ్చలేదు. మింకు చాలా అల్లరి కోతి. అది పెద్ద పెద్ద అల్లరి పనులు చేసేది. ఆ సమయంలో దానికి ఏం తోచిందో తెలియదు. అది కోపంలో ఇలా అంది. నాకిది దెయ్యాలు భూతాలు పని కాదు అనిపిస్తుంది. ఇది ఇంకా ఏదో వేరే విషయం. మీరు నాకు 2 రోజులు సమయం ఇవ్వండి మహారాజా. ఆ లోపు సమస్యకు సమాధానం వెతుకుతాను, దోషిని మీ ముందు నిలబెడతాను. నువ్వు గనక నిజంగా ఆ పని చేయగలిగావంటే మింకు, నువ్వు నా రాజ్యసభలో అందరికన్నా ముఖ్యమైన సభ్యునివి అవుతావు. అలాగే నా కుడి భుజం కూడా. అయితే ఇంకే 2 రోజుల తర్వాత మనందరం మళ్ళీ ఇక్కడే కలుద్దాం. అలా చెప్పి ఆ సభ ముగిసింది. మింకు ఒక చెట్టు మీద కూర్చుని ఆలోచిస్తోంది. అది రాజు ముందర ఆవేశంలో ఏదో అనేసింది. కాని అది ఈ రహస్యం గురించి ఎలా కనిపెట్టాలి అని దానికి అర్థం కాలేదు. ఏమైంది మింకు? ఎందుకు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? నీకు ఏమని చెప్పను చింకీ. నేను రాజుగారి ముందు పెద్ద పెద్ద మాటలైతే మాట్లాడేశాను, కానీ ఇప్పుడు ఏం చేయాలో నాకైతే అర్థం కావటం లేదు. నేను నీకు 100 సార్లు చెప్పాను వద్దని, నీకు చేతకాని పని ఒప్పుకోవద్దని. కానీ ఇప్పుడు నీ అంతట నువ్వే సమస్యను కొని తెచ్చుకున్నావు. ఇంకా ఇప్పుడు 2 రోజుల తర్వాత రాజుగారికి ఏం చెప్తావు? నువ్వు చెప్పింది నిజమే చింకీ. అలా అయితే అందరిలో నా పరువు పోతుంది. అప్పుడే మింకు బుర్రలో ఒక ఐడియా వచ్చింది. అది చింకీతో ఇలా అంది. నువ్వు నాకెందుకని సహాయం చేయకూడదు? నువ్వు రోజంతా ఈ అడవిలో ఎగురుతూనే ఉంటావు కదా. నువ్వు చాలా సులభంగా ఈ విషయాన్ని తెలుసుకోగలుగుతావు. నువ్వేమనుకుంటున్నావు మింకు? నేను ఈ విషయం గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించలేదా? నేను చాలా ప్రయత్నించా మింకు, కానీ ఎన్నో రకాల ప్రయత్నాల తర్వాత కూడా తెలుసుకోలేకపోయా. మింకు ఇంకా చింకీ మాటలు వైటీ ఇంకా హ్యారీ జాగ్రత్తగా వింటున్నాయి. వైటీ ఇంకా హ్యారీ 2 చాలా మంచి ఫ్రెండ్స్. అవి 2 ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి. అవి 2 గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి. అవి 2 అలా నవ్వుకుంటూ ఉంటే మింకు కోపంతో వాటివైపు చూసి ఇలా అంది. మీకింకా దాక్కుని మాటలు వినే అలవాటు పోలేదా ఏంటి? పోయినసారి కూడా మీరు మీ ప్రవర్తన కారణంగా నాతో దెబ్బలు తిన్నారు కదా, అయినా బుద్ధి రాలేదా మీకు? నాకు బాగా గుర్తుంది. నువ్వు మా ఇద్దరిని బాగా కొట్టావు. కానీ 2 రోజుల తర్వాత అడవిరాజు లయన్ నిన్ను అడవిలో అందరి ముందు కొడుతున్నప్పుడు మేము కూడా చాలా సంతోషిస్తాం. వైటీ మాట విని చింకీ గంభీరంగా ఇలా అంది. కానీ ఈసారి ఏం తమాషా కాదు వైటీ. మింకు ఎలాంటి వాడైనా కానీ కనీసం తను అందరి ముందు మీటింగ్లో నిజం తెలుసుకునే ప్రయత్నం చేస్తానైతే చెప్పాడు కదా. మీకు కనీసం ఆ ధైర్యం కూడా లేదు. చింకీ మాట విని వైటీ ఇంకా హ్యారీ సైలెంట్ అయిపోయాయి. మింకు వాటి వైపు చూసి ఇలా అంది. చూడండి, నేను మీ ఇద్దరికి శత్రువుని కాదు. ఈ మాట నేను నా గొప్పతనం చెప్పుకోవడానికి చెప్పుండొచ్చు, కానీ నేను ఇప్పుడు నిజంగానే ఆ విషయం తెలుసుకోవాలి అనుకుంటున్నాను. దయచేసి మీరు కూడా నాకు ఈ విషయంలో సహాయం చేయండి. ఎవరికి తెలుసు, ఆ తర్వాత మాయమైపోయింది మనలో ఒకరే అయి ఉండొచ్చు కదా. మింకు మాటలు విని వైటీ ఇంకా హ్యారీ సీరియస్ అయిపోయాయి. హ్యారీ వైటీ వైపు చూసి ఇలా అంది.
మింకు నిజమే చెప్తున్నాడు వైటి. బహుశా మనం కూడా ఒక రోజు రాసంగా మాయమైపోతాం వైటి. మనం మింకుకి సహాయం చేయాలి. నిజమేంటో మనం తెలుసుకోవాలి. అయితే సరే, నీకు సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మేము ఏ విధంగా సహాయపడగలము? వైటీ మాట విని మింకు తీవ్ర ఆలోచనలో పడింది. ఆలోచిస్తూ ఇలా అంది. ఏ ఇంట్లో జంతువులైతే మాయమైపోయాయో ముందుగా మనం వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు ఏ సమయంలో అయితే మాయమైపోయారో అన్న విషయాన్ని కనుక్కోవాలి. ముందుగా ఈ రోజంతా మన పని అదే. మింకు ఇచ్చిన ఈ సలహా బాగా నచ్చింది. ఏ ఇళ్లలో నుండి జంతువులు మాయమయ్యాయో ఆ రోజంతా అవి ఆ ఇళ్లకు వెళ్లి అడగడం మొదలుపెట్టాయి. అవి మూడు పాపం సాయంత్రం వరకు అడుగుతూనే ఉన్నాయి. ఇంకా సాయంత్రం అయ్యాక మింకు దగ్గరికి వచ్చాయి. నేను మీ అందరి కోసమే ఎదురు చూస్తున్నాను. మింకు వాటన్నిటినీ అడగడం మొదలుపెట్టింది. మేము దాదాపు అన్నిళ్ళకి వెళ్లి అందరినీ అడిగాము. నేను కూడా అందరిళ్ళకి వెళ్ళి అడిగాను. జంతువులన్నీ చాలా భయపడుతున్నాయి. ఇంకా కొన్ని జంతువులైతే ఈ అడవిని వదిలి వెళ్లాలనుకుంటున్నాయి. హ్యారీ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండడం మింకు చూసింది. చెప్పండి, మీరేం తెలుసుకున్నారు? ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మింకు. నువ్వు ఒకసారి అలా చూడు. ఏ విషయం? నేను కూడా ప్రతి ఇంటికి వెళ్ళి నేను అడిగాను. కానీ ఒక విషయం విచిత్రంగా అనిపించింది నాకు. మింకు ఏదో ఆలోచిస్తూ ఇలా అంది. అంటే నాకు అనిపిస్తుంది బ్లాంకీకి దీని గురించి ఏదో తెలుసు అని. ఈ రోజు ఎలాగో గడిచిపోయింది. రేపు మనం బ్లాంకీ మీద ఒక కన్నీసం ఉంచుదాం. అలాగే రేపు మీతో పాటు నేను కూడా కలిసి వస్తాను. మరుసటి రోజు మింకు దాని స్నేహితులు చాటుగా బ్లాంకీని ఫాలో అయ్యాయి. బ్లాంకీ అడవికి అటువైపు వెళ్లడం అవన్నీ గమనిస్తూ ఉన్నాయి. అక్కడికి జంతువులు వెళ్లడం నిషేధం. అవి ఎంతో జాగ్రత్తగా బ్లాంకీని వెంబడించడం మొదలుపెట్టాయి. అవి చూస్తుండగానే బ్లాంకీ ఒక చెట్టు కిందికి వెళ్లి ఆగిపోయింది. ఇంకా విచిత్రమైన శబ్దాలు చేయడం మొదలుపెట్టింది. ఉన్నట్టుండి చెట్టు మీద నుండి ఒక వేటగాడు కిందికి దూకాడు. ఇంకా తను బ్లాంకీతో ఇలా అన్నాడు. 3 రోజులైంది. నువ్వు నాకు మాట ఇచ్చావు. నువ్వు రోజు నాకు ఒక జంతువుని తెచ్చి పెడతానని. దానికి బదులుగా నేను నీకు వండిన మాంసాన్ని పెడుతుంటానని. కేవలం ఈ ఒక్కరోజు వదిలే. అయినా నేను నీకు చెప్పాను కదా, అడవి రాజు ఇంకా జంతువులు అందరూ ఈ రహస్యం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. నా రహస్యం బయటపడుతుందని నాకు భయంగా ఉంది. సరే, ఈ ఒక్కరోజు వదిలేస్తున్న బ్లాంకీ. ఆ తర్వాత మన ముగ్గురు డీల్ ఫినిష్. ఇదిగో తీసుకో మాంసం. బ్లాంకీ వండిన మాంసం తింటూ ఆస్వాదిస్తూ ఉంది. మింకు ఇంకా దాని స్నేహితులకి విషయమంతా అర్థమైంది. మరుసటి రోజు సింహం పెట్టిన సభకి మింకు ఎంతో గర్వంతో వెళ్ళింది. మరైతే నువ్వు ఏం తెలుసుకున్నావో అందరికీ చెప్పు మింకు. మహారాజా దోషి మనలో ఒక్కరే. ఇప్పుడు ఇక్కడ మన మధ్యలోనే ఉన్నారు. అతను వండిన మాంసం కూడా వేరే చోట నుంచి వచ్చిన వేటగాడితో డీల్ చేసుకున్నాడు. అది ఇంకెవరో కాదు, ఆ బ్లాంకీయే. నేను నా స్నేహితులు కూడా కళ్ళారా చూశాము. మింకు మాట విని బ్లాంకీ చాలా భయపడిపోయింది. ఇంకా అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించింది. సింహం వెంటనే తనని పట్టుకోమని ఆదేశం ఇచ్చింది. కొద్దిసేపటి తరువాత బ్లాంకీ పట్టుబడింది. నువ్విలా పారిపోవడానికి ప్రయత్నించడంతోనే తెలిసిపోయింది నువ్వే 2వ దోషివని. కాస్త భోజనం కోసం నువ్వు ఉంటున్న అడవినే మోసం చేయాలని చూస్తావా? ఎన్నో జంతువుల్ని నువ్వు మాయమాటలు చెప్పి ఆ వేటగాడి దగ్గరికి తీసుకెళ్లావు. అయ్యో పాపం, ఆ వేటగాడు ఆ జంతువుల్ని ఎంత చిత్రహింసలు పెట్టింటాడో ఏమో. మోసం చేసిన నీకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. ఆ మాట అన్నాక సింహం కోపంతో బ్లాంకీని చీల్చి చెండాడింది. ఎక్కడైతే వేటగాళ్లు దాక్కొనున్నారో ఆ చోటుకి మింకుతో కలిసి అవన్నీ వెళ్లాయి. సింహరాజు జంతువులు అన్నీ కలిసి వేటగాళ్లని చంపేశాయి. ఇక ఆ తర్వాత అడవిలో ఎటువంటి రహస్యమైన సంఘటనలు జరగలేదు.